నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ష్రోడింగర్ టైమ్ డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. కాలముపై ఆధారపడు ష్రోడింగర్ తరంగ సమీకరణం. కాలముపై ఆధారపడు ష్రోడింగర్ తరంగ సమీకరణం. ప్రీవియస్గా మనం టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ చూసాము. ఇప్పుడు మనం టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ గురించి చూద్దాం. ష్రోడింగర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ మనం టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో మనం ఈని ఎలిమినేట్ చేయగలిగితే, అంటే డెల్ స్క్వేర్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h² ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ నుంచి మనం ఈని ఎలిమినేట్ చేయగలిగితే మనకి టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాలముపై ఆధారపడిన ష్రోడింగర్ తరంగ సమీకరణం నుంచి ఈని తొలగించినట్లయితే కాలముపై ఆధారపడు సమీకరణం మనం ఉత్పాదించవచ్చు అనమాట. సో దానికోసం మనకు ఆల్రెడీ ఈ ఈక్వేషన్ ఆల్రెడీ వెల్ నోన్ ఈక్వేషన్ మనం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో చూసాము. డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ రిప్రజెంటింగ్ ఏ వన్ డైమెన్షనల్ వేవ్ మోషన్. వేవ్ మోషన్ అనేది వన్ డైమెన్షన్లో ఉన్నప్పుడు మనకి డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ ఏంటంటే ∂2 ఈక్వల్ టు v² ఇంటూ ∇2 ఇది ఆల్రెడీ మనం టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో కూడా చూసాం. దీన్ని ఏకమితి తరంగ చలనం సూచించు అవకలన సమీకరణముగా చెప్తాం. సో ఇక్కడ సై అనేది కాంప్లెక్స్ ఫంక్షన్. సైన్ ఏమంటామంటే ఇక్కడ కాంప్లెక్స్ ఫంక్షన్ అంటాం ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్స్, ఇక్కడ ఆఫ్ ద పార్టికల్ అండ్ టైం. మనం ఇక్కడ టైం కూడా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఒక పార్టికల్ తీసుకున్నప్పుడు ఎనీ టైంలో స్పేస్ కోఆర్డినేట్స్కి సంబంధించి కాంప్లెక్స్ ఫంక్షన్ ఏమంటామంటే సై అంటాం. సై అనున్నది కణము మరియు కాలముల అంతరాల నిరూపకం ప్రమేయము అయినప్పుడు మనకి సమీకరణం 1కి సాధారణ మూలం ఏమని చెప్తామంటే, సమీకరణం 1 అంటే ∂2 ఈక్వల్ టు v² ఇంటూ ∇2 అనేది ఏదైతే ఉందో దానికి సాధారణ మూలం ఏమవుతుంది అంటే సై ఆఫ్ xyzt ఈక్వల్ టు సై నాట్ ఆఫ్ xyz ఇంటూ e⁻−i⍵t. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది గుర్తు లేకపోతే ఈక్వేషన్ రాదు. డెరివేషన్ చేయడానికి మీకు లాస్ట్కి ఈ ఈక్వేషనే మెయిన్ అనమాట. ఈ ఈక్వేషన్ బట్టే మనం డెరైవ్ చేయగలుగుతాం. సో సై ఆఫ్ xyzt ఈక్వల్ టు సై నాట్ ఆఫ్ xyz ఇంటూ e⁻−i⍵t. దీన్ని ఎలా రాస్తామంటే, మనం ఇక్కడ ఇందాక xyz మాత్రమే తీసుకున్నాం ప్రీవియస్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో, ఎందుకంటే టైం మీద ఆధారపడుతుంది. సో ఇక్కడ ఆధారపడుతుంది కాబట్టి టైం కూడా కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ e⁻i⍵t. సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ e⁻−i⍵t. సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ e⁻−i⍵t. ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో దాని యొక్క సొల్యూషన్ ఇదనమాట. సై ఈక్వల్ టు సై నాట్ ఇంటూ e⁻−i⍵t. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, అంటే అవకలనం చేద్దాం. అవకలనం చేయంగా ఏమొస్తుందో చూద్దాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ∂ψ/∂t ఈక్వల్ టు ∂ψ/∂t ఈక్వల్ టు సై నాట్ ఇంటూ e⁻−i⍵t అంటే e⁻−i⍵t. మరి t బిఫోర్ -i⍵ ఉంది కదా, సో దాని ప్లేస్లో మనకి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఫ్రంట్కి వస్తుంది -i⍵ అయింది.
ఈ ఒమేగా ప్లేస్లో మనం 2π రాయొచ్చు. సో దానికోసం సైనాట్ ఇంటూ -i, ఒమేగా ప్లేస్లో ఏం రాసాం 2π ఇంటూ e⁻−iωt. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సైనాట్ ఇంటూ e⁻−iωt అంటే ఏంటి? సైనాట్ ఇంటూ e⁻−iωt నథింగ్ బట్ సైయే కదా, ఇందాక మనం తీసుకున్న సొల్యూషన్ అదే కదా. సో సై ఈక్వల్ టు సైనాట్ ఇంటూ e⁻−iωt. సో దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు ఏమైంది? -2πi ఇంటూ సైగా అయింది. ఇప్పుడు నేను న్యూ ప్లేస్లో ఏం రాస్తానంటే E/h అని రాస్తాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాంక్స్ థియరీ ఆఫ్ రేడియేషన్ ప్రకారంగా E ఈక్వల్ టు hν అయితే న్యూ ఈక్వల్ టు E/h అవుతుంది. సో దాని ప్రకారంగా -2πi న్యూ ప్లేస్లో ఏం రాస్తాం? E/h ఇంటూ సై. సో ఇప్పుడు మనకి ∂ψ/∂t ఈక్వల్ టు -i ఇంటూ ఈ ఇంటూ సై. మనకి 2π/h మిగిలిపోయింది. ఈ 2π/h ప్లేస్లో ఏం రాయొచ్చు? h కట్ ఈక్వల్ టు h/2π కదా. సో దాన్ని తీసుకొచ్చి 2π/h ఉంది కాబట్టి 1/h కట్. సో దాని ∂ψ/∂t ఈక్వల్ టు -i ఇంటూ E/h కట్ ఇంటూ సై. దాన్ని ఎలా రాసాం? నేను ఈ ఈక్వేషన్ని i పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. i పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే ఏమవుతుంది? i ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై i ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏమైంది? ఈ ψ/ih కట్ అయింది. ఈ ih కట్ ఇటువైపు తీసుకెళ్తే అప్పుడు ∂ψ/∂t ఇంటూ ih కట్ అవుతుంది, అంతే కదా. ఇటువైపు ఉన్న ih కట్ని అటువైపు తీసుకెళ్తే అప్పుడు ఏమైంది ఈక్వేషను? ఈ సై ఈక్వల్ టు i ఇంటూ h కట్ ఇంటూ ∂ψ/∂t. ఈ సై వాల్యూని తీసుకెళ్ళి షోడింజర్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ అనేది ఎలిమినేట్ చేయగలుగుతాం. సో ఈ సై విలువ ఏదైతే ఉందో దాని షోడింజర్ కాలముపై ఆధారపడిన సమీకరణంలో ప్రతిక్షేపించగా ఏమొస్తుంది? మనకి యాక్చువల్గా కాలంపై ఆధారపడిన సమీకరణం ఏంటి? ∇² ψ ప్లస్ 2m/h cot స్క్వేర్ ఇంటూ e-v ఇంటూ సై ఈక్వల్ టు 0. అది మన ఈక్వేషన్, అసలు ఈక్వేషన్, టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. దాంట్లో మనం ఈ సై ప్లేస్లో మనం ఈ వాల్యూని కనుక ఈక్వేషన్ 3ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. ∇² ψ ప్లస్ 2m/h cot స్క్వేర్ ఇంటూ ఈ సై మైనస్ వి సై. ఈ సై ప్లేస్లో ఏం రాయొచ్చు? i ఇంటూ h కట్ ∂ψ/∂t రాయొచ్చు. సో అదే రాసాం, i ఇంటూ h కట్ ∂ψ/∂t మైనస్ వి సై మామూలే, మైనస్ వి సై ఈక్వల్ టు 0. ఏమైంది ఈక్వేషను? ∇² ψ ఈక్వల్ టు -2m/h cot స్క్వేర్. ప్రీవియస్గా చూడండి, ఇటువైపు ఉన్న 2m/h cot స్క్వేర్ పార్ట్ అంతా అటువైపు తీసుకెళ్ళిపోయాం. అప్పుడు ∇² ψ ఈక్వల్ టు -2m/h cot స్క్వేర్ ఇంటూ i ఇంటూ h కట్ ∂ψ/∂t మైనస్ వి సై. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే త్రూ అవుట్ ద ఈక్వేషన్ని -h cot స్క్వేర్ బై 2mతో మల్టిప్లై చేసాం, అంతే కదా ఇక్కడ చేసింది. మల్టిప్లై చేయంగా ఏమొచ్చింది? ఇటువైపు ఈక్వల్ టు ఇటువైపు ఉన్న టర్మ్లో 2m/h cot స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దానివల్ల -h cot స్క్వేర్ బై 2m ఇంటూ ∇² అయింది
ఈక్వల్ టు I ఇంటూ హెచ్ కట్ డో సై బై డో టీ మైనస్ వి సై. అదే మనకి టర్మ్ మిగులుతుంది. సో దానికి మనం ఇటువైపు ఉన్న వి సైన్ తీసుకెళ్ళి ఇటువైపు తీసుకొస్తే మైనస్ హెచ్ కాట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై ఈక్వల్ టు ఐ ఇంటూ హెచ్ కట్ డో సై బై డో టీ అయింది. దీన్నే షోడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అంట. షోడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని పిలుస్తాం. కాలముపై ఆధారపడు షోడింజర్ తరంగ సమీకరణంగా చెప్తామన్నమాట. మైనస్ హెచ్ కట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ వి సై ఈక్వల్ టు ఐ ఇంటూ హెచ్ కట్ డో సై బై డో టీ. సో ఈ ఈక్వేషన్ 4ని మనం ఎలా రాయొచ్చు అంటే మైనస్ హెచ్ కాట్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి ఇంటూ సైగా రాశాను. దట్ ఈక్వల్ టు ఐ ఇంటూ హెచ్ కట్ ఇంటూ డో సై బై డో టీ. దీన్ని ఎలా రాయొచ్చు? హెచ్ క్యాప్ సై ఈక్వల్ టు అంటే మైనస్ హెచ్ కాట్ స్క్వేర్ బై 2m డెల్ స్క్వేర్ ప్లస్ విని హెచ్ క్యాప్గా రాస్తే హెచ్ క్యాప్ సై ఈక్వల్ టు ఈ క్యాప్ సై. ఇది ఆల్రెడీ మనకి ఈ సై ఈక్వల్ టు ఐ ఇంటూ హెచ్ కట్ డో సై బై డో టీ అని ఆల్రెడీ ఇది వరకు ప్రీవియస్గా చూసాం. సో దాన్ని ఇక్కడ రాస్తే ఏమైంది? హెచ్ క్యాప్ సై ఈక్వల్ టు ఈ క్యాప్ సై. హెచ్ క్యాప్ ఆల్రెడీ మనకు తెలుసు, హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటాము. ఈ అనేది ఎనర్జీ ఆపరేటర్, శక్తి ఆపరేటర్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షోడింజర్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. కాలముపై ఆధారపడు షోడింజర్ తరంగ సమీకరణం.